హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీగా అండ్ టేస్టీగా బొబ్బట్లు రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో కప్పున్నర మైదా పిండి అయితే తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అండ్ 1/2 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు అయితే వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఎక్కువసేపు కలపాలండి, ఎందుకంటే మైదా పిండి అనేది సాగకుండా ఉంటుంది ఎక్కువసేపు కలుపుకుంటే. అలాగే బాగా కలుపుకొని దాంట్లో పిండి ముద్ద మునిగేలా ఆయిల్ అయితే పోసి ఒక 4 నుంచి 5 గంటలు అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్లో మైదా పిండి తీసుకున్న కప్పుతోనే 1 కప్పు శనగపప్పును అయితే కనీసం అరగంట పాటు అయితే నానబెట్టుకోవాలి. కనీసం అరగంట పాటైనా నానబెట్టుకున్న శనగపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని శనగపప్పు తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు నీళ్ళు పోసుకొని 5 నుంచి 6 విజిల్స్ వచ్చే వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న శనగపప్పునైతే మనం ఒకసారి పట్టుకొని చూడొచ్చు. పొలుకుగా ఉంటే కనుక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఇంకొక 1 or 2 విజిల్స్ అయితే వచ్చే వరకు చూసుకోవాలి. ఏ కప్పుతోటి అయితే శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం అయితే వేసుకోండి. నేనైతే పప్పు గుత్తితో ఎనుపుతున్నాను, మీరైతే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. బాగా మెత్తగా అయితే వచ్చేలా ఎనుపుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకొని మనం బాగా మెనుపుకున్న మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసి ఇది కనీసం 5 నుంచి 6 నిమిషాల వరకు బాగా కుక్ అయ్యేలా దగ్గర పడేలా బాగా అయితే వేయించుకోవాలి. గీలో మిశ్రమాన్ని తిప్పుకుంటూనే వేయించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది ఇది. అలా 5 నుంచి 6 నిమిషాల వరకు ఇలా ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసి స్టవ్ ఆపేసి దాన్ని అంచులకి ఇలా అయితే అప్లై చేయాలి. కనీసం 10-15 నిమిషాల పాటు అలా వదిలేయండి, మిశ్రమం అంతా చల్లారిపోతుంది. ఇప్పుడు మనం కనీసం 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకున్న మైదా పిండి అయితే తీసుకోవాలి. తీసుకొని శనగపిండి మిశ్రమం కూడా చల్లారిపోయి ఉంటుంది. దీన్ని అయితే అంతా దగ్గర పడేలా చేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే కట్టుకోవాలి. ఇప్పుడు మైదా పిండి శనగపిండి ఉండల కంటే కూడా కొంచెం చిన్న ముద్దలు అయితే తీసుకోవాలి, లేదంటే బొబ్బట్లు గట్టిగా అయితే వచ్చేస్తాయి, గట్టిగాను మందంగా వస్తాయి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఒత్తుకోండి బొబ్బట్టు అయితే. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేడి చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే బొబ్బట్లు మాడిపోతాయని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో పెట్టే బొబ్బట్లు కాల్చుకోవాలి. బొబ్బట్ని ఒక 30 సెకండ్లు కాల్చుకొని కొంచెం గీ అయితే వేసుకొని కాల్చుకోండి. 2 సైడ్లు కాల్చుకున్నాక బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.